హాయ్ ఫ్రెండ్స్, కన్నయ్య క్రియేషన్స్కి స్వాగతం. మొక్కజొన్న పొదలతో మంచి రుచికరమైన గారెలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవి తెలంగాణలో చాలా ఫేమస్. ఇవి ఎక్కువగా మనకు మార్కెట్లో వర్షాకాలంలో అందుబాటులో ఉంటాయండి. ఈ సీజన్లో వచ్చే హెల్దీ నాటు మొక్కజొన్నలతో గారెలను ట్రై చేసి చూసేద్దాం. ఇలా క్రిస్పీగా గారెలు రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం నేను ముందుగా 3 మొక్కజొన్న కంకులను తీసుకుంటున్నాను. ఇవి స్వీట్ కార్న్ కాదండి, నాటు మొక్కజొన్న కంకులు, మన లోకల్వి. ఇందులో ఇత్తులని ఒలుచుకొని పెట్టుకుందాము. ఇత్తులను ఒలుచుకున్న తర్వాత ఒక ప్లేట్లో గింజలన్నింటినీ తీసుకొని, ఈ గింజలు ముదిరినా బయట పెడితే ఆరిపోయినా కొంచెం వాటర్లో నానబెట్టుకుంటే గారెలు మృదువుగా వస్తాయండి. ఈ గారెల కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, నేను కారపొడి కూడా వాడతాను. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ అయిన తర్వాత ఇందులోనే ఈ మొక్కజొన్న గింజలను వేసుకుంటున్నాను. ఈ మొక్కజొన్న గింజల పేస్ట్ని చాలా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే, గ్రైండ్ చేసుకుంటే వడలు చాలా బాగా వస్తాయి. ఇలా కొద్దిగా బరకగా ఉంచుకోవాలి. చూడండి, పిండి రెడీ అయిపోయింది. దీనికోసం నేను ముందుగా చెప్పినట్లు కొంచెం కారం పొడి, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా పసుపు, టేస్ట్ కోసం ఓమా వేస్తున్నాను. ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుందాం. వేసుకొని నూనె వేడైపోయింది, వడలు వేస్తున్నాను. ఈ వడలను మనం ఎక్కువగా స్నాక్స్ కోసం ఉపయోగిస్తామండి. ఈవినింగ్ టైంలో కొందరు చాయ్ వడ కూడా తింటారు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి తిని చూడండి. ఈ వడలను మీడియం ఫ్లేమ్లో కాల్చాలి. మరీ ఎక్కువ మంట మీద పెడితే మాడిపోతాయి. చూసుకోండి, అయిపోయాయి. మక్క వడలు రెడీ అయినాయి. మీకు కూడా ఈ మక్క వడలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.